మనతో మనం కాసేపు గడిపే క్షణం ధ్యానం మాత్రమే. ఏ ఆలోచనలు లేవు. చక్కటి ప్రకృతి ప్రాంగణంలో సామూహికంగా 10 మంది కలిసి పిరమిడ్ ప్రాంగణంలో ఇలా ధ్యానంలో నిమగ్నమైనప్పుడు మనసును శూన్యం చేసుకోవడం జరుగుతుంది. మనసు ఎప్పుడైతే శూన్యం అవుతుందో అప్పుడు విశ్వశక్తిని మనం పొందుతాం. మన బ్రహ్మరంధ్రం నిండా నాడీ మండల శుద్ధి జరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. మనమంతా ఆరోగ్యవంతులుగా జీవించడం కోసం వచ్చాం. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. ఎక్కడ ధ్యానం ఉంటుందో అక్కడ వైభోగం ఉంటుంది. ఇదంతా ఋషులు తపస్సు చేసి ఎన్నో వేదాలలో ఎన్నో ఉపనిషత్తుల్లో చెప్పినట్టు గొప్ప సారం. ఈరోజు మన వరకు, మన ఊరు వరకు, మన ఇంటి వరకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు 40 సంవత్సరాల పాటు ప్రయాణం చేసి తీసుకొచ్చారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మాదేవ. ఎంత సాధన చేస్తే అంత ఫలితం. కళ్ళు మూసుకొని కూర్చోవడమే అనుకుంటాం, కానీ ఎన్నో లాభాలు. కళ్ళు మూసుకొని కూర్చున్న వాళ్ళకే తెలుస్తుంది, ధ్యానం చేసిన వారికే తెలుస్తుంది ఏమిటి ఆ లాభం అని. ప్రతిరోజు మన వయసుతో 2 నిమిషాలు తప్పక ధ్యానం చేయాలి. ఏ వయసు వారైనా ధ్యానం చేయొచ్చు, ఏ సమయంలో అయినా ధ్యానం చేయొచ్చు. ఎంత భాగ్యమో మనకు. మన మాజీ ఎమ్మెల్యే గారు నందాల ఉపేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకి ఈ పిరమిడ్ నిర్మాణం జరిగింది. వారి సహకారంతో మనం ఈ పిరమిడ్ నిర్మాణం చేసుకున్నాం. అది మన భాగ్యం. చక్కగా పిరమిడ్ ఉపయోగించుకోవాలి. వారు మనకంత సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని సరిగ్గా ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. అలాంటి మనకు సహాయం చేసిన దాతలు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకోవాలి. కేవలం శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచనలు లేవు. మరికొన్ని నిమిషాలు ఇలా 10 మంది కలిసి సామూహికంగా ధ్యానం చేసినప్పుడు ఎంతో విశ్వశక్తి ప్రసరిస్తుంది. ధ్యాన యజ్ఞం అంటారు దీన్ని. మనం ఒక యజ్ఞం చేస్తున్నాం. శరీరం అనే ప్రమిదిలో ధ్యానం అనే తైలం పోసి ఆత్మజ్యోతిని వెలిగించుకుంటాం. మనతో మనం కాసేపు గడపడమే ధ్యానం. ఎంతో సులువైన ధ్యాన పద్ధతి. ఏమాత్రం ఎటువంటి అటయోగాలు, ఎటువంటి ఆసనాలు ఏం అవసరం లేదు. మనసును శూన్యం చేసుకుంటే చాలు, ఆలోచనలు ఆపుకుంటే చాలు. 24 గంటల సమయం ఉంది. నిద్రలో కూడా మనిషి ఆలోచనలతోటే ఉంటున్నాడు. సరైన నిద్ర పోవట్లేదు. నిద్ర మనకు మనం భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. ధ్యానం మనకు మనం ఇచ్చుకునే ప్రసాదం. హాయిగా కూర్చున్నాం, ప్రశాంతంగా కూర్చున్నాం. మన లోపల జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ ఉంటాం. ఏ దేవుడి గుడికి వెళ్ళినా, ఏ దేవుడైనా ధ్యాన ముద్రలోనే ఉంటారు. వారు మనకు చెప్పకనే చెప్తున్నారు ధ్యానం చేయండి. శివుడు ఎప్పుడు ధ్యాన ముద్రలోనే ఉంటారు. మరి వారి మనం పూజ చేసి వస్తున్నాం తప్ప వారు ఏం చేశారో అది చేస్తే ఆ ఫలితం మనం కూడా పొందుతాం. 45 రోజుల పాటు మీకు మీరుగా 45 రోజులు చేసి చూడండి. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఎందుకంటే ధ్యానం దివ్య ఔషధం చెప్పబడింది వేదాలలో. ఇది ఈరోజు మాట కాదు, ఎప్పటి నుంచో ఉంది ధ్యానం. మనకు ఇప్పుడు పరిచయం చేయడానికి ఇలాంటి మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ ఈ భూమండలం మీద 40 సంవత్సరాల పాటు 148 దేశాల్లో ప్రభావం చూపించాడు. ఎన్నో లక్షల మంది జీవితాలను వెలుగు నింపాడు. నువ్వు శరీరం మాత్రమే కాదు, నువ్వు ఆత్మస్వరూపానికి, నువ్వు ఎప్పటికీ ఉండే శాశ్వత జీవిని. ఈ భూమండలం అనేది ఒక పాఠశాల. ఈ పాఠశాలలో పాఠాలు నేర్చుకోవడానికి వచ్చావు తప్ప ఇక్కడి నుంచి ఏం తీసుకోవడానికి కాదు. జీవితం
పరబ్రహ్మ. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి.